హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నిన్న మనకి అనాలిసిస్ వీడియో రాలేదు. సో దానికి నిన్నటిది అండ్ ఈరోజుది కంబైన్గా అనలైజ్ చేద్దాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీని. మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక మనం ఎక్స్పెక్ట్ చేసింది 22,800 అరౌండ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్ నుంచి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇనిషియల్గా అయితే 22,800 ఎబోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 22,800 నుంచి 23,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ యొక్క ఎక్స్పైరీని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆ విధంగానే నిన్న క్లోజింగ్ కూడా 22,900 దగ్గర వచ్చేసింది. సో బట్ 22,900 దగ్గర క్లోజ్ అయ్యాక ఓపెనింగ్ ఏమో 23,036, మోర్ దెన్ 120-130 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూ లాగా మనం ఎక్స్పెక్ట్ చేసామో 23,000 లెవెల్, సో అది ఒక సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇది ఓపెనింగ్. ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూసుకుంటే 22,976 అరౌండ్ ఉంది. సో ఈ లోని హిట్ చేశాక మళ్ళీ టాప్ లెవెల్లో ఆల్రెడీ మనం ఇంతకు ముందే డ్రా చేసుకున్న లెవెల్ 23,236 ఉంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసుకుంది. బట్ ఈరోజు ఇంట్రాడే హై వచ్చేసి 23,216 హై. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఇట్స్ అరౌండ్ 240 పాయింట్స్. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో యాక్చువల్ క్లోజింగ్ 23,190 దగ్గర వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 22,800 నుంచి 23,230 ఈ రేంజ్లో ఉంది కదా. సో రేపు ఈ వీక్ కంప్లీట్ అయిపోతుంది. సో రేపు కూడా ఈ రేంజ్కి 23,236 అరౌండ్లోనే ఒక ±50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుందని మన ప్రిడిక్షన్. సో నెక్స్ట్ వీక్ అంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఈ మంత్లీ ఎక్స్పైరీకి మనం 23,500 మార్క్ని కూడా తీసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే 23,500 నుంచి లోయర్ సెట్ 23,000, బికాస్ ఈరోజు కంప్లీట్ బాడీ 23,000 ఎబోనే క్లోజ్ అయింది కాబట్టి ఈ లాంగర్ రేంజ్. సో రేపు 23,230 ఈ అరౌండ్ ±50 పాయింట్స్ రేంజ్లో ఒక బాడీ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ, రేపు ఇంట్రాడే క్లోజింగ్ బట్టి రేంజ్ని కన్ఫర్మ్ చేసుకుందాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 49,430 ఉంది. 49,315 ఉంది. 300 అని తీసుకుందాం. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయితే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది నిన్న. అండ్ కరెక్ట్గా సపోర్ట్ లెవెల్ 49,300 ఈ లోయర్ బేస్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ వెంటనే 49,650 లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. మొన్నటి క్లోజింగ్ బట్టి ఈ స్మాలర్ రేంజ్ని 650 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ లో లెవెల్లో 49,300 అండ్ హై లెవెల్లో 49,800. సో నియర్లీ 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ ఫైనల్గా బాడీ కూడా క్లోజింగ్ 49,700 దగ్గర వచ్చేసింది. అంటే 49,650 ఎబోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అలా చూసుకున్నప్పుడు ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో చూద్దాం. ఇంట్రాడేలో విచ్ ఇస్ నియర్ టు నిన్నటి హై ఏదైతే ఉందో ఆ హైని ఇక్కడ సపోర్ట్ లాగా చూసుకుంటూ ఈ లోవర్ లెవెల్ నుంచి కూడా రికవర్ అయ్యి ఫైనల్ క్లోజింగ్ 50,000 మార్క్ అబోవ్ 50,062 ఇదే యాక్చువల్ క్లోజింగ్. ఓపెన్ అయిన లెవెల్ ఏమో 49,950. ఇంట్రాడే హై 50,155. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ చూస్తే ఇట్స్ అరౌండ్ 350 to 400 పాయింట్స్ కనిపిస్తుంది. ఫైనల్గా క్లోజింగ్ కూడా 50,000 మార్కే అబోనే వచ్చేసింది కాబట్టి సో మనం ఏ విధంగా చూస్తామంటే ఈ 50,150 అండ్ లోవర్ సైడ్ 49,650. ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అవ్వదలుచుకుంటే ఈ 500 పాయింట్స్ రేంజ్లో చూస్తాం. బికాస్ లాస్ట్ 2 days క్లోజింగ్ ఇక్కడే వచ్చింది. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే మనం చూసుకున్న లెవెల్ ఇది. లేదు ఇంకా పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ హయ్యర్ హైస్ని హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ వెళ్తున్నట్లయితే మంత్లీ ఎక్స్పైరీ రేంజ్ 50,000 మార్క్ సపోర్ట్గా చూస్తూ టాప్ లెవెల్లో 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో మంత్లీ ఎక్స్పైరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కన్సల్టేషన్ ఇవ్వదలుచుకుంటే ఈ 500 పాయింట్స్ రేంజ్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది మార్కెట్. సో చూద్దాం, రేపటి క్యాండిల్లో కన్ఫర్మేషన్ వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఖచ్చితంగా మనం ఏది చెప్పలేం. రేపు క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ 2 లెవెల్స్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వదలుచుకున్నామో మనం కన్ఫర్మ్ చేసుకుందాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే.
మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.